గురుభ్యో నమ. భారత్ ఇంకోసారి ప్రాచీనం ఎందుకు? వేదంలో ఉండే విజ్ఞానం ఇంకా మోడర్న్ సైన్స్ లో ఉండే సైన్స్ రెండుకి మధ్యన భూమి ఆకాశం ఉందని అందినంత దూరం ఉంటుంది అది. ఇప్పుడు రుద్రాక్ష గురించి మాట్లాడితే రుద్రాక్షలో 12 ముఖిలు, 13 ముఖిలు, 14 ముఖిలు, ఒక ముఖి అలా అన్ని ఉంటాయి. 1860-70 మధ్యన ఎక్స్రేస్ డెవలప్ అయ్యాయి. 1970లో మొదటిసారి రుద్రాక్ష ఎక్స్రేలు తీశారు. అప్పుడు దాంట్లో తెలిసింది ఏంటంటే వీటన్నిటికీ ముఖాలు ఉంటాయి అని. ఈ లైనింగ్స్ మన ఏదో అదే ముఖం, అదొక ఎనర్జీ డెవలప్ చేస్తుంది. అది బ్లడ్ ప్రెషర్, యాంగ్జైటీ, డిప్రెషన్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుందని దాని తర్వాత మోడర్న్ సైన్స్ కనుక్కుంది. సో ఈ సైన్స్, మోడర్న్ సైన్స్ మనం ఇప్పుడు ఏదంటున్నామో అది చాలా తర్వాత వచ్చింది. వేదంలో ఉండే విజ్ఞానం చాలా గొప్పది, దానికి దీనికి అసలు సంబంధం లేదు. కృష్ణార్పణం.